హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా. ఆ వీడియో వచ్చేసి ఈరోజు గుత్తి వంకాయ కూర మా వాళ్ళకైతే కొంచెం లేటెస్ట్గా అయితే చేయమని చెప్పేశారనమాట. అప్పటికప్పుడే సడన్గా ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? ఏమి లేదు, ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. దానికోసం నేను ఇక్కడ వంకాయలు అయితే క్లీన్గా కడిగేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత 4 భాగాలుగా అయితే మధ్యలోకి చీరి ఘాట్లు పెట్టేసుకున్నాను కదా. సో ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వంకాయల్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. అంటే గుత్తి వంకాయ కూర తెలియని వాళ్ళు ఎవరు లేరనుకోండి, అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కళ్ళ చేతి రుచి ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో ఇది నా చేతి రుచి అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో అది ఫ్రై అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను మసాలా కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న ముక్క అల్లం కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. మంచిగా డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి. ఇవెంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది వంకాయ ముక్క మన కర్రీలో వచ్చేసి. గుత్తి వంకాయ మసాలా కర్రీలో ఎంత బాగా టేస్ట్ వస్తుందంటే అది ఫ్రై ఎంత బాగా ఫ్రై అయ్యిందనుకో అంత టేస్టీగా అయితే ఈ వంకాయ ఉంటుంది. సో అందుకనే ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్యాన్ అయితే హీట్ చేసుకున్న తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగినాక నెక్స్ట్ ఇందులో మనం ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము. ఇది పల్లీలు ఏంటంటే కొంచెం వేగాలన్నమాట. మిగతా ఐటమ్స్ అయితే ఫాస్ట్గా అవుతాయి కాబట్టి, ఫ్రై అవుతాయి కాబట్టి ఇది కొంచెం ఫస్ట్లో అయితే నేను పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం వేగాక ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు కూడా ఇప్పుడు పల్లీలు ఎంత తీసుకున్నానో అంతే నువ్వులు కూడా తీసుకుంటున్నాను. తెల్ల నువ్వులు 2 కలిపి కొంచెం బాగా వేగాక అందులోనే నేను కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. అది కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో అసలు ఈ కర్రీ మసాలా కర్రీ అయితే మనకు రోటీసు, చపాతీసు, రైస్ ఎందులోకైనా బిర్యానీస్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ప్లెయిన్ బిర్యానీలు చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ కొబ్బరి తర్వాత నేను ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియాలు కూడా కొంచెం వేగినాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవే మొత్తం వేపేయాలి. సో ఫైన్గా వేపేసిన తర్వాత ఇక్కడ ఈ 3 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సీలో ఈ ఫ్రై చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీలో వేసి ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే మొత్తం జార్లోకి అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని అయితే ఫైన్గా పౌడర్ చేస్తాను. చూడండి, సో పౌడర్ అయింది కదా. ఇప్పుడు ఈ పౌడర్లో నేను వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొన్ని ఒలుసుకొని పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి అయితే ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేస్తాను. చూస్తూనే ఉండండి. సో చూస్తున్నారు కదా, ఈ మెత్తటి పేస్ట్లో ఇప్పుడు నేను పసుపు, కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. సో మనం ఏంటంటే ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ తాలింపులో ఇది మసాలా మొత్తం ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అవి కలుపుకోవచ్చు. బట్ నేను ఇప్పుడే బాగా కలిసిపోతుందని చెప్పేసి మిక్సీలోనే వేసేసాను అనమాట. 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మన వంకాయ ముక్కలు చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయినాయి, బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనం తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం అనమాట. ఇప్పుడే ఇది మనం తాలింపులో వేయాల్సిన పని లేదు. ఫస్ట్ దీన్ని ఇప్పుడు బయట పెట్టేసుకున్నాక ప్లేట్లో తీసేసుకున్నాక అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఇంకా హోల్ గరం మసాలాలు అవన్నీ అయితే కలిపి మిక్సీ పట్టాం కదా, ఆ పౌడర్
ఆ పేస్ట్ మొత్తం ఇప్పుడు ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను. సో ఏంటంటే మనం తాలింపు కూడా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని కూడా మనం కరివేపాకు అవి వేసుకొని కూడా ఇలా తాలింపు పోపు అయితే పెట్టుకొని తర్వాత పేస్ట్ యాడ్ చేయొచ్చు. కానీ నేను అలా ఏం చేయలేదు, డైరెక్ట్ ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టాను కాబట్టి డైరెక్ట్ వేసేసాను అనమాట. సో పక్కన వచ్చేసి కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది బాగా కుక్ అయింది కదా. కుక్ అయిన తర్వాత కొంచెం పచ్చి వాసన కూడా పోయినాక మనం నానబెట్టుకున్న చింతపండుని కొంచెం వేసుకుంటున్నాను నేను. కొద్దిగా వేసుకున్నాక మనకు గ్రేవీకి కొంచెం కలుపుకొని ఒకసారి ఒక 2 minutes అలా మరగనిచ్చాక దీన్ని ఇందులో వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మనం ఎంతైతే గ్రేవీ ఎంత కావాలి అనుకుంటున్నామో చూసుకొని క్వాంటిటీ దాని ప్రకారం మనం వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి. చూడండి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఇందులో అయితే వేసుకుంటున్నాను. సో చిటపట అవుతుందన్నమాట. కుత అంటారు కదా, అలా ఉడుకుతుంది. సో ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాం కదా. వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత మనం ఒక్క 1 minute or 2 minutes అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఒక 10-15 minutes దీన్ని సిమ్లో ఉడికిచ్చేస్తే ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తేలి ఫైన్గా కుక్ అయిపోయి సూపర్గా అయితే ఉంటుందన్నమాట. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, వాసన అయితే సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి అయితే ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మా కర్రీ. ఇప్పుడు ఫైనల్గా నేనైతే కొంచెం కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా పైన చల్లుకొని ఒక 2 minutes అయితే సిమ్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా వేడివేడిగా రైస్తో కానీ చపాతీ రోటీస్తో కానీ తింటే సూపర్గా అయితే ఉంటుంది. చూడండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీతో అయితే ఇది షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెట్టాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ బిందాస్ వరల్డ్. బాయ్.